హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేభ. ఈరోజు వీడియోలో పిండి వడియాలు అనమాట. కొత్తగా పెట్టేవారు కూడా చాలా సులువుగా పెట్టేయచ్చు. చక్కగా వేపేసుకుని తింటామంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వడియాలు ఎలాగో చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసేవారితో సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ముందుకు ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నానండి. ఒక గ్లాసు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి. అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాము. కొలత పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. దానిలోకి సగ్గుబియ్యం కొంచెం మిక్సీ వేసాను. ఇది 2 స్పూన్లు వేస్తాను చూడండి. ఇది వేసుకుంటే కనుక వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇరిగిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. జిగురుగా ఉంటుంది కదా. ఇవన్నీ బాగా ఉండలేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాము. దీనికోసం స్టవ్ మీద నీళ్లు పెట్టానండి. 7 గ్లాసులు నీళ్ళు పోసాను అన్నమాట దీనిలో. అదే గ్లాస్తో 7 గ్లాసుల నీళ్ళు, మొత్తం 9 గ్లాసుల నీళ్ళు గుర్తుపెట్టుకోండి. నీళ్లు మరిగిన తర్వాత మన కలుపుకున్న పిండి అంతా కూడా పోసేసుకుని మంట హైలోనే పెట్టుకోండి. చిక్కబడిన దాకా మనం తగ్గించుకోవచ్చు అనమాట. దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేయబాకండి, వడియాలకి ఉప్పు ఎక్కువ పట్టదు. ఇది బాగా చిక్కగా అయ్యే వరకు తిప్పుకోవాలి. చిక్కగా అవుతుండగా స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, చాలా త్వరగా ఉడికిపోయిద్ది. దానిలోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయలు మిక్సీలో వేసి తిప్పేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్నర తెల్ల నువ్వులు అనమాట. నువ్వులు వేసుకుంటే ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి అనమాట. మీ కారణం బట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, లేకపోతే పచ్చిమిరపకాయలన్నా మిక్స్ వేసుకుని కచ్చపచ్చగా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. పిండి చెక్కుడిపోయింది చూసారా, సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా. దీన్ని చక్కగా మూత పెట్టేసుకుని ఇంకొక నిమిషం చల్లారి పెట్టుకుని, నేను కవర్ మీద పెడుతున్నానండి. కవర్ మీద పెట్టుకున్నట్లయితే వేడి పెట్టకుండా కొంచెం చల్లారి పెట్టుకుని పెట్టేసుకోవచ్చు. కవర్ మీద పెట్టామనుకోండి ఇంకా మనం తడుపుకొని చేయాల్సిన పని ఉండదు. ఇది గట్టి కవరు, పల్సటి షీట్లు తీసుకోబాకండి. ఇలాంటి వాటి మీద వడియాలు వేసుకోవచ్చు. పల్సటి తీసుకున్నారనుకోండి అతుక్కుపోతాయి, వేడి కరుగుతాయి అనమాట. ఇవన్నీ చాలా మంచిగా వేసుకోవచ్చు. గుంటగడ్డి తీసుకుంటే ఇలాగ త్వరగా అయిపోయిద్ది. ఇలాగ మొత్తం వేసేసుకుని ఒక రోజు అంతా ఎండబెట్టేసుకుంటే సరిపోయిద్ది. చూడండి ఎలా ఎండిపోయినాయో, ఇలా ఎండిపోవాలన్నమాట. వేడి నూనెలో వేసుకుని వేపుకోవాలి. నూనె పెట్టుకొని వేడిగా అయిపోవాలి. నూనె అంతా కూడా చల్ల నూనెలో కొంచెం వేగవనండి. కొంచెం నూనె బాగా వేడిగా ఉంటేనే ఏగుతాయి. వేయంగానే చక్కలు తీసేసుకోవాలి. వేసిన వెంటనే ఏగిపోతాయి, అప్పుడు తీసేసుకోవటం. ఇంకా చిన్నంత మార్నింగ్ తెల్లగా ఇలా ఉంటాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉండే వడియాలు మీకోసం. ఓకే అండి, బాయ్.